హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. సజీవంగా ఉన్నందుకు మేము ముందుకు వచ్చే కృపని యేసయ్య నాకు అనుగ్రహించాడు. సజీవంగా ఉన్న కాబట్టి ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభునామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఉదయకాలం వేళలో ప్రభు కృతజ్ఞత తెలుపని వారు, క్రైస్తవులు అయిన వారు ఉన్నట్లయితే ప్రభు కృతజ్ఞత దయచేసి తెలుపగలరు. ఈ దినమంతా వీక్ అంతా మనం క్షేమంగా ఉండబడాలి కదా ఆయన రెక్కల క్రింద. కాబట్టి ప్రభు కృతజ్ఞత తెలపండి. మండే కాబట్టి వీక్ స్టార్టింగ్, ఈ వారం అంతా మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అని అయితే మనం కోరుకుందాము. కోరుకునే వారిలో అట్టి భారం మీ పైన ఉన్నట్లయితే అలా కోరుకొని ప్రార్థించగలరు అని కోరుతున్నాను. ప్రభు ఇచ్చి వాగ్దానం నేను చదువుతాను. నాకు అనుగ్రహించిన వాగ్దానం, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఈరోజు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. మరి మీకు అనుగ్రహించే వాగ్దానం మీరు కూడా మీ హృదయాల్లో వెతికి స్థిరపరచుకోగలరని గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన చిన్ని జ్ఞానంతో మీకు తెలియజేస్తాను. నాకు తెలియదు, అస్సలు ఐడియా లేదు అంటే మీకు ముందే చెప్పేస్తాను, నాకు ఐడియా లేదు ఈ విషయం గురించి అని. ప్రభు నాకు బయలుపరిచిన దాంట్లో నేను మీకు చెప్పగలను, చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలు ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలి అని ప్రార్థించే భారము ప్రభు బిడ్డలమైన మనకు ఉంది. కాబట్టి ప్రార్థించండి. జన్మించిన బిడ్డలకు, నూతనంగా ఫంక్షన్స్ చేసుకుంటునే వారికి కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. నూతనమైన గృహప్రవేశము, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకు, మనుషులకు సంబంధించి మేలుకరమైన క్రియలు జరిగించుకునే వారికి దీవెనకరంగా ఉండునుగాక. యేసు నామములో అలా ఉండాలి అని ఆశపడేవారు ఆమెనని చెప్పండి, ఆమెనని చెప్పగలరు అని గుర్తు చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ మాటల్ని, మీ థింకింగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా దయచేయండి, అందించండి. సో ఈరోజు మనము కానుకలు అందిస్తాం కదా ప్రభు సన్నిధికి. ప్రభు సేవకులకు అయినా సరే కానుకలు మనం ఇస్తాము. కానుకలు ఇచ్చే వారిలో ఇంట్రెస్ట్తో ఇచ్చేవాళ్ళు, భారంతో ఇచ్చేవాళ్ళు, భయంతో ఇచ్చేవాళ్ళు ఉంటారు. అసలు ఇయ్యని వారు కూడా ఉన్నారు. రక్షణ పొందిన వారిలో కానుకలు అసలు ఇవ్వని వారు అంటే కొంతమంది సేవకుల వల్ల మైండ్ ప్రెజర్ పడిపోయి అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే ఐడియా సరిగా లేకుండా అసలు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి గుర్తు చేయాలని ప్రార్థించడానికి నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, కానుకలు కొంతమంది సంఘాల్లో ఎవరికి ప్రేరేపించబడినాయి వాళ్ళు మనం సంపాదించిన దాంట్లో 10% మనము ఇవ్వాలి కాబట్టి మనము ఇస్తాము, కంపల్సరీ ఇస్తాము. ఇచ్చే భారం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇస్తారు. కానీ కొంతమంది సేవకులు ఎక్కువ భారంతో నువ్వు ఈ వీక్లో ఇంత ఇవ్వాలి సన్నిధికి, అంటే సేవకులకు ఈ వీక్లో ఇంత ఇవ్వాలి, ఈ వీక్లో కంపల్సరీ ఇంత నువ్వు ఇస్తేనే దీవించబడతావు అని సేవకులు మాట్లాడడం జరుగుతుంది, భయపెట్టడం జరుగుతుంది, భ్రాంతికి గురి చేయడం జరుగుతుంది. అలాగని విశ్వాసులు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, భయంతో ఇచ్చేవాళ్ళు ఎంతో ప్రెజర్ పడి ఇస్తున్నారు. ఇవ్వని వాళ్ళు అస్సలు ఇవ్వడం లేదు. కాబట్టి మీరు అలా చేయకండి. మనకు ఎంత కలిగిందో అంత ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం, విశ్వాసులము కాబట్టి. సేవకులు కూడా అలా భయపెట్టడము అనేది నా ఉద్దేశంలో సరి అయినది కాదు అని నేను ప్రభువుకు విన్నపము చేస్తున్నాను. నేను అది ఆర్డర్ వేయట్లేదు, కానీ ప్రభువుకు అయితే ప్రార్థిస్తున్నాను. సేవకులు అలా చేయడం వల్ల విశ్వాసులు మందిరానికి రావడము, అసలు ఏమంటారు, దశమ భాగాలు ఇవ్వకపోవడము, కానుకలు ఇవ్వకపోవడము జరుగుతుంది. దీవించబడరు అనేసి భయం పెడుతుంటే కొంతమంది దూరం అవుతున్నారు, కొంతమంది ఉండేవాళ్ళు ఉంటున్నారు. అంటే వాక్యం గురించి తెలిసిన వాళ్ళు పూర్తి
క్లారిటీగా వాక్యంలో బైబిల్లో ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, మరి ఇవ్వని వాళ్ళు వెనుకబడిపోతున్నారు. కానీ మనకు కలిగింది మనకి ఇవ్వమని ప్రభువు సెలవిస్తున్నాడు. మనకు కలిగిన దాంట్లో ఇవ్వడము అది మనకు ఆశీర్వాదకరము, అది మనకు దీవెనకరము. కాబట్టి మనకు కలిగిన దాంట్లో, మనకు ప్రేరేపించిన దాంట్లో మనం ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. ఆ కార్యక్రమం స్పాన్సర్ కొరకు ఇంకా వేరే ఖర్చుల కొరకు అలాంటి భారము సేవకులు పెట్టకుండా వారి హృదయాలను యేసయ్య దర్శించాలి సేవకులను అని కోరుకుందాము. అలా కోరుకునే వారిలో మీరు ఉన్నట్లయితే కోరుకోగలరు, ప్రార్థించగలరు. మనం కేవలం ప్రార్థించడానికి ప్రతి ఒక్క సమస్యను తీసుకొని ప్రార్థించే భారం మన పైన అయితే ఉంది కాబట్టి ప్రార్థించుదాం ఫ్రెండ్స్. ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. దినము దీవించబడదాము. బాయ్ ఫ్రెండ్స్.